మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమన్న బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాలను హక్కులను హరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని కవిత తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కేంద్ర పథకాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అటు రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ మేరకు భారత రాజ్యాంగంపై జాగృతి నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. మాట్లాడుకుంటే ఏమన్నారు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు. వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా? ఇక్కడ నిజంగా ఉందా? ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది? రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు, పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు. అంటే ఇవాళ ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి, మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమవుతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తుంటాం, రాజ్యాంగానికి ఫెడరలిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. వీటిని మనం ఎప్పటికప్పుడు ఖండించాలి, ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వదిలేసుకుంటూ పోతే అవి పెద్దగా అయిపోతాయి, తర్వాత ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి వాక్యాల్ని మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదన్నది, ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు, ఉండకూడదు. అది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకే ఉన్న హక్కు అని మరొక్కసారి ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పాకెట్ డైరీ లాగా పాకెట్ కాన్స్టిట్యూషన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన ప్రతి దగ్గర తిరిగి కాన్స్టిట్యూషన్ కాపాడాలి, కాన్స్టిట్యూషన్ కాపాడాలి అంటున్నారు. నేను వెల్కమ్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారిని. ఒకసారి రండి, మీరు అక్కడ కేంద్రంలో అధికారంలో లేరు, ఇప్పుడు అక్కడ ఏమంటున్నారు? రాజ్యాంగాన్ని కాపాడాలి అంటున్నారు. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ముందు ఇక్కడ కాపాడండి రాజ్యాంగాన్ని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది కదా, ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడండి. నిన్నగాక మొన్న నేను ఆసిఫాబాద్ పోయి వచ్చిన, పెద్ద ఎత్తున అక్కడ మత కల్లోలాలు జరిగినాయి. వందల సంఖ్యలో మైనారిటీ ప్రజలది, హిందువులది అందరి కూడా ఇండ్లు, వ్యాపారాలు కాలబెట్టబడ్డాయి. వాటి గురించి ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడలే. 2 నెలలు ఇంటర్నెట్ లేదు, 2 నెలలు ఫోన్ కనెక్షన్ లేదు, భయంకరమైన పరిస్థితి ఉండే అక్కడ. కానీ మీడియా కవరేజ్ కూడా ఇవ్వలేదు. మరి అటువంటి పరిస్థితి ఉంటే దాన్ని రాజ్యాంగ హననం అనకపోతే ఇంకేమంటారు? అటువంటివి చూడకుండా, అటువంటివి ప్రభుత్వం మాట్లాడకుండా ఒకసారి ముఖ్యమంత్రి గారు పోలేదు, డిప్యూటీ సీఎం గారు పోలేదు, ఎవరు కూడా పోకుండా రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి. సో ఐ వెల్కమ్ రాహుల్ గాంధీజీ, ప్లీజ్ కమ్ టు అవర్ స్టేట్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ పాకెట్ కాన్స్టిట్యూషన్ because your chief minister has not visited those houses and businesses which were burnt down. Your chief minister has not visited, your deputy chief minister has not visited, none of your ministers have visited, and whoever have visited there, they did not even give them any single rupee of compensation till date. అంటే జీవనోపాధి కోల్పోయి అనేక మంది ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భంలో కూడా మరి పోకపోవడం అన్నది చాలా దారుణం.